మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్లుగా దేవుని వాక్యం అనేది మన ఆత్మీయ జీవితాలకు ఎరువు వంటిది. మన బ్రతుకులను మార్చేది దేవుని మాట. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. నా మాట బండను కొండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. నా మాట చాకలి వాణ్ణి సబ్బు వంటిది కాదా అన్నాడు. బండలాంటి కఠినమైనటువంటి హృదయాలను కూడా బద్దలు కొట్టి మెత్తన చేయగలిగినటువంటి శక్తి దేవుని మాటలకు ఉందన్నమాట. స్తోత్రం చెప్పండి. ఎంతటి మురికైన బట్టలైనా చాకని వాని సబ్బు ఒకవేళ తీసేస్తుందో తీసేయలేదో తెలియదు, కానీ దేవుని వాక్యం అనే సబ్బు మాత్రం ఎంతటి ఘోర పాపినైనా సరే స్వచ్ఛమైన వ్యక్తిగా, పరిశుద్ధునిగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని మాటలు అన్నమాట. అటువంటి దేవుని మాటలను మనం చాలా శ్రద్ధగా వినాలి. ఈ దేవుని మాటలు దొరకకుండా పోయే కాలం వస్తుంది అని ఒకరోజు నేను చెప్పాను, గుర్తుందా మీకు? మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో చదువుకుంటూ ఉంటుంది. ఒకానొక కాలం రాబోతుంది, అప్పుడు మీరు దేవుని వాక్యం వినాలనే ఆశ మీకున్నా దేవుని వాక్యం చెప్పేవాళ్ళు మీకు దొరకరు. సొంతంగా ఇంట్లో బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలన్నా కూడా దేవుని మాటలు దొరకనటువంటి భయంకరమైనటువంటి కరువు కాలం, వాక్యపు కరువు కాలం రాబోతుంది. అందుకే సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, దేవుని మాటలు మనకు అందుబాటులో ఉండగానే మనం నేర్చుకోవాలి. వాటి ప్రకారం మన జీవితాలను మనం కట్టుకోవాలన్నమాట. మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారని, బలపడుతున్నారని నేనైతే నమ్ముతున్నాను. మరి గడిచిన వారంలో మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం వరకు మనం ముగించుకున్నాం అన్నమాట. మన ధ్యానం 5వ అధ్యాయం వరకు నడిచింది. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అధ్యాయం ఏంటంటే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయం చివరికి వచ్చేపాటికి ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. నెబుకద్నెజరు రాజు యొక్క కుమారుడు బెల్షస్సరు పరిపాలించాడనమాట. నెబుకద్నెజరు చివరికి వచ్చేపాటికి అతని చివరి స్థితి చాలా బాగుంది. మొదట్లో గర్వించిన, పశువు మనసు వచ్చినా తర్వాత బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన కుమారుని వల్లే దేవుని వైపు తిరిగాడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు, దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు, మహిమపరిచాడు. ఆయనే నిజమైన దేవుడిని ఒప్పుకున్నాడు. ఆయనే ఎంతటి గర్విష్ఠునైనా అణచగలిగిన శక్తి కలిగిన దేవుడనే సత్యాన్ని చివరిగా ఆయన తెలుసుకున్నాడు. కానీ దాని తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చరిత్ర ముగించబడింది. అతని తర్వాత అతని కుమారుడు బెల్షస్సరు వచ్చాడు. అతడు ఎంత గర్వించాడో మనం గత వారంలో నేర్చుకున్నాం. దేవుని మందిరంలో ఉపయోగిస్తున్న, సేవకు ఉపయోగిస్తున్న పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి గిన్నెలను, పాత్రలను తీసుకొచ్చి వాటిలో మద్యాన్ని పోసి, ద్రాక్షారసాన్ని పోసి అతను, అతని అధిపతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు అందరూ కలిసి ఎంజాయ్ చేసుకుంటూ విగ్రహాలను ఆరాధిస్తూ, నమస్కరిస్తూ, స్తుతిస్తూ మరి దేవుని పాత్రలను అవమానపరిచారు. దేవుని సేవను అవమానపరిచారు. దేవుని నామానికి మరి అవమానం తెచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అప్పుడు దేవుని హస్తం దిగి వచ్చి అతనికి ఒక గోడ మీద రాసినట్టు కనిపించటం, దానియేలుని పిలవటం, దానియేలు వచ్చి దాని అర్థాన్ని చెప్పటం. ఆ రోజే అతని రాజ్యం పోవటం, అతని హతుడైపోవటం, హత్య గావించబడ్డాడు. చంపేశారు అతన్ని. చంపేసిన తర్వాత దర్శన ప్రకారమే, అంటే వ్రాయబడిన వ్రాత ప్రకారమే అతని రాజ్యం విభాగించబడింది. ఎవరికి వెళ్ళిపోయింది? అసలు బబులోను సామ్రాజ్యమే పోయింది. మనం ప్రపంచ చరిత్రను మనం పరిశీలిస్తే ఈ ప్రపంచాన్ని 4 మహా సామ్రాజ్యాలు పరిపాలించాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల ప్రజలను పరిపాలించారనమాట. వాళ్ళు చక్రవర్తులు అంటారు. ఒక దేశానికి రాజు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు అతనే రాజు. చక్రవర్తులు అంటారు వాళ్ళు. అలాంటి చక్రవర్తులు, మహా సామ్రాజ్యాలు 4 ప్రపంచాన్ని పరిపాలించాయి. అందులో ఒకటే బబులోను మహా సామ్రాజ్యం. తర్వాత మాదీయ పారసీక మహా సామ్రాజ్యం,
తర్వాత గ్రీక్ మహాసామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఇలా 4 సామ్రాజ్యాలు మన ప్రపంచాన్ని పరిపాలించాయి. అందులో మొట్టమొదటి బబులోను సామ్రాజ్యం. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు, అతని తర్వాత అతని కుమారుడు ఇద్దరే పరిపాలించారు. తర్వాత రాజ్యమే వెళ్ళిపోయింది. రెండవ రాజ్యం వచ్చింది మాదీయ పారసీకుల రాజ్యం. అందులో మాదీయుల చక్రవర్తి దర్యావేషు రాజు అయ్యాడనమాట. దర్యావేషు రాజు అయిన తర్వాత 6వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మొదటి వచనంలో చూడండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఇగో దర్యావేషు రాజు ఏం చేశాడంట, తన రాజ్యం అంతటి మీద మహాజ్ఞానుల్ని, రాజ్యాన్ని చూసుకోవటానికి ఒక 120 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, నియమించాలని అనుకున్నాడు. మరి రాజ్యాన్ని ఆయన పరిపాలించాలంటే అక్కడక్కడ పెద్ద పెద్ద వాళ్ళని, జ్ఞానుల్ని ఎంచుకొని అక్కడక్కడ పెట్టాలి కదా. 120 మందిని సెలెక్ట్ చేసుకొని పెట్టాలని దర్యావేషు రాజు అనుకున్నాడట. ఈ 120 మీద ఇంకొక 3 ప్రధానులు పెట్టాడట. జనాలందరూ ఆ 120 మందికి లెక్క చెప్పాలి. ఈ 120 మంది ఎవరికి లెక్క చెప్పాలో తెలుసా? ఆ 3కి లెక్క చెప్పాలి. 120 మంది అధిపతులు నియమించాలనుకున్నాడు. అందులో 3 ఇంకా ప్రధానులు నియమించుకున్నాడు. ఆ ప్రధానుల్లో అసలు ఇంకా ప్రధానుడు, ఇంకా ముఖ్యమైన వాడు ఎవరంటే దానియేలు. దానియేలు పోస్ట్ చూడు ఎంత పెద్దది ఉందో. అక్కడ దేశంలో అధిపతి, రాజ్యంలో అధిపతి 120 మంది అయితే 120 మంది మీద 3 ప్రధానులు అయితే ఆ 3 ప్రధానుల మీద ఇంకా ముఖ్యుడు ఎవరంటే దానియేలు. దానియేలుని అంత పెద్ద స్థానం ఆ దర్యావేషు రాజు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆ దర్యావేషు రాజు కూడా దానియేలు గురించి తెలుసుకున్నాడు, స్టడీ చేశాడు. చరిత్రలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిపోద్ది కదా. దానియేలు ఎంత జ్ఞానం కలిగిన వాడో, తెలివి కలిగిన వాడో, బుద్ధి కలిగిన వాడో, దేవతల, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడో, దేవుని మర్మాలన్నీ, దర్శనాలన్నీ, కలభావాలను చెప్పేవాడో, ఇదంతా తెలుసుకున్నాడు. ఎందుకు ఆ 3 పైన కూడా ఇంకా ప్రధానంగా పెట్టాడంటే దానియేలుకున్నటువంటి శ్రేష్టమైన బుద్ధి, తెలివి, జ్ఞానమే కారణం. అక్కడ ఆయన ఆ మాట చెప్తున్నాడు. అక్కడ చూద్దాం. అప్పుడు 3వ వచనంలో చూస్తే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. రాజుకి ఎందుకు అందరి మీద ఆయన్ని పెట్టాలనిపించిందంటే, ఆ రాజ్యంలో ఉన్న ప్రధానుల కంటే, అధిపతుల కంటే, అందరికంటే అతి శ్రేష్టమైన తెలివి, బుద్ధి, జ్ఞానం కలిగిన వాడట. ఏమండి, ఆ రోజుల్లో ప్రపంచం మొత్తంలో ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది జ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరినీ మించినోడట దానియేలు. ఎంతది అతి శ్రేష్టమైన జ్ఞానం అవుతుంది. ఈరోజు చంద్రమండలం పైన వెళ్తున్నారు, వేరే గ్రహాల పైన వెళ్తున్నారు, విమానాలు కనిపెట్టారు, ఎన్నెన్నో కనిపెట్టారు, సెల్ ఫోన్స్ కనిపెట్టారు, వైర్లెస్ కనెక్షన్స్ కనిపెట్టారు. ఎలాంటి వైర్లు లేకుండా ఎక్కడి నుంచి అక్కడ ఫోన్లో ఇంత తెలివితేటలు ఉన్న శాస్త్రంలో ఆ రోజుల్లో ఉన్నా కూడా అందరికంటే అతి శ్రేష్టమైన తెలివి, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనం దానియేలును చూస్తాం. అంటే దేవుడు ఒక మనిషికి ఇచ్చే జ్ఞానం ఈ లోకంలో ఉన్న లోక సంబంధమైన జ్ఞానం కంటే ఎంతో శ్రేష్టమైనది అంటున్నాడు దేవుడు ఇచ్చే జ్ఞానం. అందుకే ఎంత చదువుకున్నా, ఎన్ని రీసెర్చ్లు, పరిశోధనలు చేసినా శాస్త్రవేత్తలందరికంటే కూడా, రాజులందరికంటే కూడా అతి శ్రేష్టమైన జ్ఞానవంతుడుగా, తెలియగలిగిన వాడిగా ఇక్కడ మనకు దానియేలు కనిపిస్తున్నాడు. అందుకని ఆ 3 మీద కూడా ముఖ్యుడిగా దానియేలుకు పోస్ట్ ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడట. ఆయన అనుకోనగానే ఎప్పుడైతే ఆ పోస్ట్ ఇచ్చాడో, వీళ్ళ కింద ఉన్నటువంటి ఆ 3 కింద ఉన్నటువంటి ఆ 120 మంది ఏమని ఆలోచించారో తెలుసా అంటే, ఏమని ఆలోచించారంటే వాళ్ళు 4వ వచనం చూడండి. అందుక ప్రధానులను, అధిపతులను,
రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఎంత కుట్ర జరుగుతుందో చూసారంటే, అసలు వీళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడంటే దానియేలు, అసలు వీళ్ళని ఎవరైనా దూషించాడంట, అసలు వీళ్ళకి ఏమైనా నష్టం చేశాడంట, అసలు వీళ్ళు అంత పెద్ద పోస్టు ఆయనకి ఇవ్వటం ఏంటి? ఆయన వేరే దేశం నుంచి చెరగొనబడ్డ ఒక దాసుడు కదా, ఇక్కడ దాసిగా వచ్చిన వాడు కదా. వాడికి మన ముగ్గురు కంటే 120 మంది కంటే పెద్ద పోస్ట్ ఇవ్వటం ఏంటని వీళ్ళందరూ కూడబలుక్కొని, ఎవరు ఈ 120 మంది, ఈ ముగ్గురు, వీళ్ళందరూ అధికారులందరూ కూడబలుక్కొని ఎట్లాగైనా సరే మనం వాడిని అక్కడి నుంచి దించాలి. వాడిలో ఏదైనా ఒక నింద మోపి వాడు చేసే ప్రతి పనిని మనం పరిశీలిద్దాం. ఎక్కడైనా దొరకకపోతాడా? దొరికిన తర్వాత వాడిలో తప్పు ఒక నిందను మోపి వాడిని మనం తీసేసే మార్గం చూడాలని అందరూ పరిశీలించారంటే మరి ఎన్ని సంవత్సరాలు ఆయన్ని వెతికారో పరిశీలించడం మనకు తెలియదు. కానీ దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుక్కోలేకపోయారట. అంటే ఎంత పర్ఫెక్ట్ ఉద్యోగస్తులో తెలుసా దానియేలు. ఎక్కడ మరి ప్రజలను పరిపాలించేటప్పుడు ఎక్కడ లంచాలు తీసుకోవడం కానీ అబద్ధాలు ఆడటం కానీ, ఒకవేళ లంచాలు తీసుకొని ఉంటే దొరికిపోయి ఉండేవాడుగా, అబద్ధాలు చెప్పి ఉంటే పట్టుకొని ఉండేవాళ్ళుగా, ఎక్కడైనా మోసం చేసి ఉంటే పట్టుకొని ఉండేవాళ్ళుగా. ఎక్కడ ఆయనలో లోపము కూడా కనుక్కోలేకపోయారంట. వాళ్ళ వల్ల కాలేదు అంటే ఎంత మంచి వ్యక్తో దానిలో ఒకసారి మీరు ఆలోచన చేసాం. ఏ తప్పుగా ఆయన దొరకలేదు. మనం కూడా బ్రతికితే అలా బ్రతకాలి. 4 రోజులు బ్రతికిన అలా బ్రతకాలి. ఎంతమంది ఏ చిన్న తప్పైనా దొరకకపోద్దా అని వేచి చూసి కాచుకొని చూశారని చేసే ప్రతి పని వీళ్ళ జాబ్ వీళ్ళు చేశారో లేదో తెలియదు, కానీ ఆయన జాబ్ చేసిన చోటకల్లా వీళ్ళు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే ఏమైనా ఎత్తుకుంటూ చూశారు. ఏమంటే ఈ రోజుల్లో మనుషులు అలాగే ఉన్నారంటే, నీకు వచ్చిన జాబ్ నువ్వు చేసుకోకుండా అతనికి ఆ జాబ్ ఇవ్వటం ఎంత కుళ్ళు, ఎంత కుట్ర, ఎంత మోసం. మానవ స్వభావం ఇలాగే ఉంటుందండి. ఆయన్ని పెట్టడం ఏంటి? మరి ఆయన్ని పెట్టకపోతే నిన్ను పెడతారా? నీకు అసలు ఏం ఏడిసి వచ్చిందని ఏం తెలుసని నీకు అంత అతిశ్రేష్టమైన జ్ఞానం తెలివితేట నీకు ఉన్నాయని బుర్రకున్నాయా? మరి ఉంటే నిన్నే సెలెక్ట్ చేసుకునేవాడు కదా. ఆయన మీద పడి అడగటం ఎందుకు? నీకు ఇచ్చిన ఉద్యోగం ఏదైతుందో దాన్ని సక్రమంగా నెరవేర్చి మంచి పేరు తెచ్చుకో. దానియేలు నీకేమైనా అన్యాయం చేశాడా? నీ కుటుంబానికి ఏమైనా అన్యాయం చేశాడా? నీకేమైనా ద్రోహం చేశాడా? ఈ రోజుల్లో మనుషులు అంతేనండి, పక్కన వాళ్ళు చూసి ఓర్చుకోలేనటువంటి గుణం ఉంటుంది. మానవ బుద్ధి అలా ఉంటుందండి. ఎవరైనా ఒకడు ఎదిగిపోతున్నాడంటే, ఆశీర్వదింపబడుతున్నాడంటే చూసి ఓరవలేని దరిద్రమైన నికృష్టమైన కళ్ళు ఉంటాయి కొంతమందికి. పాపపు చూపులు అన్నమాట. అతను ఎదిగిపోతుంటే చూడలేరు. అవును, నువ్వు ఎదుగయ్యా, నీ జోలికి పాపం ఆయన రాలేదే, నేనాడు ఏమాట అనలేదే. ఆయన జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి ఆ పోస్ట్ వచ్చింది. ఏమైనా రికమెండేషన్ చేసి లంచాలు తీసుకొని లంచాలు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకున్నాడు దానిలో లేదు. కానీ అతని మీద కుట్ర చేసి ఎట్లాగైనా దొరకబెట్టాలని చూశాడు, కానీ ఎక్కడ దొరకలేదు. చాలా నమ్మకమైన వ్యక్తి అంటే ఆయన. అదంతా ఆ రాజుగారికి తెలుసు, ఆ చక్రవర్తికి తెలుసు కాబట్టి దానియేలుని నియమించాడు ఆయన. అంత జ్ఞాని, అంత మహాశ్రేష్ఠుడు ఇట్లాంటి చిల్లర పనులు చేసి ఎందుకు దొరుకుతాడు? ఆయన ఎక్కడ దొరకలేదు. అప్పుడు వీళ్ళందరూ ఏమని ఆలోచించారు తెలుసా? ఆయన ఎక్కడ దొరకట్లేదు, ఆయన లోపం కానీ పాపం కానీ ఆయన కనపట్లేదు. ఇప్పుడు మనం అందరం ఏం చేద్దామంటే, మనం అందరం కలిసిపోయి రాజుగారి దగ్గరికి, చక్రవర్తి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఏం చెప్తామంటే ఒక విన్నపం చేద్దాం. ఏంటి ఆ విన్నపం అంటే, ఈయన మనకి ఎక్కడ దొరకడు, అర్థమైపోయింది. ఇంతకాలం చూసాం, ఈయన చాలా పర్ఫెక్ట్ మ్యాన్, ఇతను దేవుని భయం కలిగిన వ్యక్తి కాబట్టి ఇతను తప్పు చేసే అవకాశమే లేదు, అన్యాయం చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇతను దేవుని పద్ధతి విషయంలో తప్ప ఇంకెక్కడ మనకు దొరకడు. ఎందుకని? దేవుని పద్ధతి విషయం ఏంటి? దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటో తెలుసా?
దినానికి ఒక రోజుకి 3 సార్లు ముమ్మారు మోకరించి దేవుని ప్రార్థన చేసే అలవాటు దానియేలుకు ఉంది. ఇది అందరికీ తెలుసు. అక్కడ అరే మనకి ఇతను బయట దొరకడు, కానీ మనం ఏం చేద్దామంటే ఇతను దేవుని విషయంలో ఇతనికి ఒక పద్ధతి ఉంది. భూకంపం వచ్చినా, తిండి ఉన్నా లేకపోయినా, రోగం వచ్చినా, చేతనైనా చేత కాకపోయినా ఈయన 3 సార్లు దేవునికి మోకరించి ప్రార్థన చేస్తాడు కదా, అక్కడ పట్టాలి పెట్టండి, అక్కడ దెబ్బ కొట్టాలి మనం. కాబట్టి మనం రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తామంటే, రాజా ఒక 30 రోజుల వరకు ఈ రాజ్యంలో ఉన్న ప్రతి మనిషి ఇవాళకి ఏదైనా అవసరం ఉంటే నీ దగ్గరికే వచ్చి మనవి చేసుకోవాలి, కానీ రాజ్యంలో ఏరే దగ్గరికైనా ఏ దేవుడికైనా వాళ్ళ మనవి వాళ్ళ కోరికలు చెప్పుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి ఏమైనా మనవి ఉంటే, ఆశలుంటే నిన్ను మాత్రమే ఆశ్రయించాలి, నీ దగ్గరికే వచ్చి ఆ సహాయాన్ని పొందుకోవాలి తప్ప వాళ్ళ దేవతలకు కానీ ఆ సహాయం చేయమని అడగటం కానీ, లేకపోతే వేరే ఏ వ్యక్తి దగ్గరికి పోవటం కానీ ఒక్క 30 రోజుల వరకు బ్యాన్ చేయండి అని మనం అందరం వెళ్ళి అడిగి ఒక చట్టాన్ని చేపిద్దామనేది రాజుగారి దగ్గరికి వీళ్ళందరూ కలిసి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దాని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి అది ఇక్కడ ఏం జరిగింది తెలుసా? వీళ్ళందరూ కూడ కొలుక్కొని వెళ్ళి మనం చెప్పినట్టుగానే చెప్పారు. ఇక్కడ 30 రోజులు ఎక్కువద్దు, దొరికిపోతాడు అతను. 30 రోజులు ఏ మానవుణ్ణి కానీ ఏ దేవుణ్ణి కానీ వాళ్ళ ఆశలు కోరికలు అడగటానికి వీల్లేదు. ఇప్పుడు ఈయనేంటి ప్రార్థనలో మోకరించి దేవుణ్ణి అన్ని అడుగుతున్నాడు కదా, ఇప్పుడు అడగడానికి లేదన్నమాట. అలాంటి చట్టం చేసి శాసనం చేసి మొత్తానికి చాటింపేసేసి అని చెప్పారు. ఒకవేళ ఎవడైనాను దీన్ని అతిక్రమిస్తే వాడికి వేసే శిక్ష ఏంటో తెలుసా? సింహాల గుహలో వాడిని వెళ్ళి పడేయాలంటే, సింహాలు వాడిని చంపేయాలి. ఇది శిక్ష. దీన్ని అతిక్రమిస్తే కలిగే శిక్ష ఇది. చట్టం చేయించారు, శాసనం చేశాడు. రాజుకు తెలియదు ఈ కుట్ర ఎందుకు ఇట్లా చేస్తున్నా రాజుగారు తెలియదు. పాప అమాయకుడు ఆయన, దర్యావేశు రాజు చాలా అమాయకుడు. ఇతనందరూ ప్లాన్ వేశారని, దాని వేళ్ళ మీద కన్ను వేశారని, దాని ఏళ్ళను దించాలని చూస్తున్నారని పాప ఆయనకు తెలియదు ఇదంతా. వాళ్ళు ఎప్పుడైతే అంతమంది ప్రధానులు అధికారులు వచ్చి అడిగారో దాన్ని చట్టం చేసేసి శాసనం చేసేసి చాటింపేస్తారు అన్నమాట. ఇక చాటింపేసేసిన తర్వాత ఈ గుంపు ఉంది, ఈ 120 మంది గుంపు, ఈ ముగ్గురు వీళ్ళందరూ కూడగొలుకొని ఉన్నారుగా. ఇక దానియేలు వెనక అతను తిరుగుతున్నారు. ఇక కాచుకొని కూర్చుంటున్నారు. దానియేలు ఏం పని చేస్తాడని ఆయన ప్రార్థన చేస్తాడుగా, ఇక్కడ దొరికిపోతాడు కాబట్టి దానికోసం చూస్తున్నారు. ఇలాంటి శాసనం ఒకటి బయలుదేరిందని దానియేలుకి తెలిసింది. దానియేలుకి తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? విచిత్రపోతారు మీరందరూ. దానియేలుకి తెలిసినప్పుడు 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనకు బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, చూడండి చూశారు. అసలు దీనికోసమేగా వీళ్ళు ప్లాన్ చేసింది. ఇలాంటి శాసనం బయలుదేరని తెలిసినా, నన్ను సింహాల బోన్లో వేసేస్తారని తెలిసినా తన దేవునికి మాత్రం 3 సార్లు ప్రార్థన చేయటం మానేసుకోను. నేను చచ్చిపోయినా నా దేవుని కోసం చచ్చిపోతాను, కానీ సింహాల బోన్లోకైనా వెళ్ళిపోతాను, కానీ ఒక్క పూట కూడా ప్రార్థన చేయకుండా నేను ఉండను అని దానియేలు యథావిధిగా అంతకుముందు రోజు ఎలా చేస్తాడో అలాగే వెళ్ళి పైగదిలో కిటికీలు యెరూషలేము వైపు తెరచి
మోకాళ్ళు చేతులు ఆకాశం అయిపోయి దేవునికి ప్రార్థన చేశాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన గడగడగడ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉంటే ఈ గుంపంతా కాచుకున్నది కదా, చూసేసిన తర్వాత రాజు దగ్గరికి పొలోమని గంతులు వేసుకుంటూ పరిగెత్తుకొని తప్పు దొరికిపోయాడు అనుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చెప్పారన్నమాట రాజు గారికి, అయ్యా నువ్వు ఒక ఆజ్ఞ జారీ చేసావు తెలుసా? ఏమని ఆజ్ఞ జారీ చేసావు? 30 రోజుల వరకు ఏ వ్యక్తి కూడా ఏ దేవుణ్ణి కూడా మనవి చేయడానికి లేదు, ఏ వ్యక్తి దగ్గరకు అవసరాల కోసం వెళ్ళడానికి లేదు, కేవలం నీ దగ్గరికి రావాలని చెప్పావు కదా. అయితే దానియేలు అనే వ్యక్తి మాత్రం తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ చట్టాన్ని అతిక్రమించాడు. కాబట్టి నీవు చెప్పిన దాని ప్రకారం వాడిని తీసుకొచ్చి సింహాల బోన్లో వేసేయమని చెప్పారనమాట. ఆ మాట చెప్పాక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి రాజుగారికి. చక్రవర్తి దుఃఖం వేసింది. ఎందుకంటే దానియేలు దొరికిపోయాడా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ ఏడుపు వస్తుంది ఆయనకి. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. దానియేలు అంటే మహాప్రేమ ఉంది ఆయనకి. దానియేలు ఎంతో శ్రేష్టమైన తెలివి జ్ఞానం కలిగిన దైవభక్తుడు ఆయనకు తెలుసు. దానియేలు దొరికిపోయేసరికి ఏం అర్థం కావట్లేదు ఆయన. ముఖ వికారం అయిపోయింది, దుఃఖం వచ్చేస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ట్రై చేశాడని ఎట్లాగైనా సరే ఆయన రక్షించాలని. చక్రవర్తి గారు ఎట్లాగైనా సరే ఆయన రక్షించాలని, ఎట్లా ప్లాన్ వేసినా సరే దానియేలు సింహం గుహలో వెళ్ళకుండా కాపాడాలని పాపం శత విధాలుగా ప్రయత్నం చేశాడండి ఆయన. ఆయన ఇట్లా ప్రయత్నం చేశాడు. సాయంత్రం అయింది, పొద్దు నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించేశాడు, చీకటి పడిపోతుంది. రాజుగారు దానియేలును తప్పించటానికి ప్రయత్నం చేస్తున్నాడని ఈ గుంపుకు తెలిసిపోయింది. ఈ గుంపుకి ఎవరైతే ఈ ఆజ్ఞ జారీ చేసి పట్టుకొచ్చి నింద మోపారు, గుంపు ఉంది కదా, అధిపతులు 120 మంది, ఆ ముగ్గురు, వీళ్ళందరూ కలిసి ఇది రాజుగారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని అట్టట్టు కుదురుద్ది, మనం మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్దాం పదా అని సాయంకాలం పరిగెత్తుకొని రాజుగారి దగ్గరికి వచ్చారు. మళ్ళా వచ్చిన తర్వాత 16వ వచనంలో అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా, దానికంటే ముందు 15వ వచనం చదువుతాం. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడునూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలెను. రాజుగారు మీరేంటి ఆయన ఏదో విడిపించేస్తున్నట్టుగా మాకు వినిపించింది, అట్టట్ట కుదరదు. ఒక్కసారి చట్టం చేస్తే, శాసనం చేస్తే దాన్ని ఏ మనుషుడు రద్దు చేయడానికి వీల్లేదు. మీ విధి అది ముందు తెలుసుకోండి. అంటే మీరు రక్షించడానికి లేదు, మీరు మాట ఇచ్చారంటే పాటించాల్సిందే అని మళ్ళీ పట్టుబట్టారనమాట. ఎందుకంటే పైన 14వ వచనం రాజుగారు ఏం చేశారు? రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఇందాక చెప్పాను కదా నేను. సాయంకాలం దాకా పాపం రాజుగారు ఎట్టయినా సరే దానియేలును తప్పించాలని చూశాడు. కానీ ఈ గుంపుకి, దుష్టుల సమూహానికి అది తెలిసిపోయి పరిగెత్తుకోవచ్చు. అట్టట్ట రాజుగారు అట్ట కుదరదు, నువ్వు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చావంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే, వాడిని సింహాలకు బోన్లు వేయాల్సిందే, ఇది మీకు అవమానకరం అని రెచ్చగొట్టి మళ్ళీ గొడవ చేశారు. ఇంటి ముందుకు వచ్చి ఇంకా రాజుగారికి ఏం చేయాలో అర్థం కాక ఏం చేశారంటే బండరోతులు ఇచ్చి, సరే తీసుకెళ్ళండి దానియేలును అని చెప్పారనమాట. 15వ వచనంలో మనం 16వ వచనంలో అదే చదివాం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా, రాజా నీవు రాజు అంటున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇంకా ఇంతమంది వచ్చి ఇంటి ముందు గొడవ పెట్టేసరికి రాజుగారికి వేరే అవకాశం లేక దుఃఖపడుతూ వ్యాకుల పడుతూ కూడా పోయేటప్పుడు దానియేలుతో మాట చెప్పాడు. దానియేలు, నువ్వు ప్రతిరోజు తప్పక సేవిస్తున్నావే నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడయ్యా, నువ్వేమో బాధపడకు, వెళ్ళు అని చెప్పాడు. ఏమండి, ఎంత మంచి మనసున్న రాజు ఇక్కడ ఉన్నాడు చూడండి. నేనేదో ఎంత బాధపడ్డాడంటే, అనవసరంగా ఈ ఆజ్ఞ ఇచ్చాను నేను, ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు, అసలు దానియేలుని దించాలని వీళ్ళందరూ కుట్ర పండింది నేను తెలియక అనవసరంగా చట్టం చేశాను,
నా చట్టం చివరికి ఎట్లయిపోయింది? ఇంత అమాయకుడిని, ఇంత మంచివాడిని, ఇంత జ్ఞానం కలిగిన, శ్రేష్టమైన జ్ఞానం తెలియగలిగిన వాడిని సింహాల బోన్లో బలి చేసేస్తాననే ఇంతటి మంచి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు? నాకు ఇంత శ్రేష్టమైన జ్ఞానం కూడా నా రాజ్యంలో ఎవరు దొరుకుతాడు? ఇప్పుడు పరిపాలనలో ఏదైనా మంచి చెడు చేయాలంటే రాజుగారికి సలహా ఇచ్చే ముఖ్యమైనటువంటి వ్యక్తి పక్కన ఉండాలి. దానిలో అంత మహా స్థానంలో ఉన్నాడు అనమాట. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా న్యాయం చేయాలి, ఎలాంటి చిక్కుముళ్ళు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఎలా ఎదుర్కోవాలో ఇటువంటి తెలివిగల వాళ్ళే సలహాలు ఇస్తారనమాట చక్రవర్తులకి. అలాంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకుంటాను నేను అనవసరంగా. నేను చేసిన చట్టాన్ని బట్టి ఈ మనుషులు మాయలో పడిపోయి నేను ఒక చట్టాన్ని చేసి ఒక అమాయకుడిని బలి తీసుకుంటున్నానే అని లోపల మదన వేదన చచ్చిపోతున్నాడు అనమాట. అసలు చివరికి దానియేలుని సింహాల బోనుకు అప్పగించేసి ఆయన ఇంటికి పిలిపోయి ఏం చేశాడు తెలుసండి? పాపానికి నిద్ర పట్టట్లేదండి. జనరల్గా చక్రవర్తులు పడుకునేటప్పుడు వాళ్ళకి నిద్ర రావడం కోసం మంచి సంగీతాలు వాయిస్తారనమాట. రాజుగారి ఇంట్లో మంచి నాట్యాలు, డ్యాన్సులు వేస్తారన్నమాట. ఆ రోజు ఆయన ఎన్ని డ్యాన్స్ చేస్తాడంటే, ఎలాంటి డ్యాన్సులు లేవు, ఎలాంటి సంగీత వాయిద్యాలు లేవు. పాపం భోజనం కూడా చేయకుండా ఉపవాసం ఉన్నాడు ఆయన. నిద్ర పట్టట్లేదు, టెన్షన్ తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఎప్పుడుకో తెల్లారుజామున 1 గంట 2 గంటల ముందు నిద్రపోయాడండి ఆయన. నిద్రపోయి ఇప్పుడు వెంటనే వెలిగొచ్చేసింది. తెల్లవారుజామున లేచాడంట ఆయన. ఎవ్వరు లేవలేదు. నైట్ అంతా దానియేలు సింహం బోన్లో ఉన్నాడు. ఏమైపోతుంది టెన్షను. అన్నం తినకుంది కావట్లా, నిద్ర పట్టట్లా రాజుగారికి. లోకంలో ఈ దుష్టుల సమూహం మొత్తం గుర్రు పెట్టి నిద్రపోయారు. దానియేలు పని అయిపోయింది. సింహాలు ఇప్పటికే ఆహారం చేసుకుని ఉంటాయి, పిప్పి చేసేసుకొని ఉంటాయి, పీడ విరగడైపోయింది. ఇక మనమే కింగు, ఇక మనల్లో ఒకరినే ఎంచుకుంటారు. దానియేలు పీడ విరగడైపోయిందని హ్యాపీగా నిద్రపోయి ఉంటారు మిగతా వాళ్ళు. కానీ రాజుగారికి, చక్రవర్తికి నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, టెన్షన్ పడుతున్నాడు. పొద్దున్నే తెల్లవారుజామునే ఆయన లేచాడట. లేచి 20వ వచనం, అతడు 18వ వచనం ఒకసారి చదువుదాం. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. వేగంగా లేచి ఏం జరిగిందో తెలుసుకోవాలని పరిగెత్తుకుని ఆతురంగా స్పీడ్గా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడటండి. ఆ గుహ దగ్గరికి ఉదయాన్నే వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి చక్రవర్తి రాజుగారే. వెళ్ళి ఆ గుహ దగ్గరలో వాళ్ళు ఏం చేశారు దుష్టులు తెలుసా? సింహాల బోన్లో ఆయన పడద్రోసిరి అని ఉంటుంది. దానిని వాళ్ళు నెట్టేశారన్నమాట. పడద్రోశారంటే నాకు తెలిసి ఆయన చేతులు కాళ్ళకు కూడా బేడీలు వేసేసి ఉంటారు, చైన్లు కట్టేసి ఉంటారు. పడేసి పెద్ద బండరాయి వేసి, ఒకవేళ రాజుగారే అర్ధరాత్రి వచ్చి బండను దొరికించేసి ఆయన పక్కన మార్చేస్తాడేమని సీళ్ళు వేశారు, ముద్రలు వేశారు. రాజుగారి ముద్రలు అందరూ. యేసుప్రభు వారిని సిలువ చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత ఏం చేశారు తెలుసుగా? మీకు పెద్ద బండరాయి వేసి ఆ బండరాయి మీద మొత్తం సీళ్లు కొట్టుపోయారన్నమాట. గట్టి లాకలు వేసిపోయారు. ఎందుకని? ఈ వ్యక్తి బతికున్నప్పుడు నేను లేస్తానని చాలాసార్లు చెప్పాడు. కొంప తీసి ఒకవేళ వీళ్ళు శిష్యులు వచ్చేసి బండను తొలగించేసేసి ఆయన ఎత్తుకొని పోయి ఇదిగో లేచాడు, అందులో లేడని చెప్పేస్తారేమో. ఈ బండని ఎవరు కదలీకుండా ఉండడం కోసం ఒకళ్ళు పక్కగా జరిపేస్తే అచ్చు జరిగిపోద్ది కదా, ముద్ర జరిగిపోద్ది కదా, ఎవరు ఓపెన్ చేసి అర్థమైపోద్దని పెద్ద బండ వేసి, అచ్చులు వేసి, ముద్రలు వేసి, స్టాంపులు వేసిపోయారు. అట్లాగే ఇక్కడ కూడా జరిగింది. దానియేలు రాజుగారు అసలే పగలు ప్రయత్నం చేశాడు, ఎట్టగని రక్షించాలని. ఒకవేళ నైట్ కూడా వచ్చి ఆయన తప్పించేస్తాడేమని. ఎంత ఒక వ్యక్తి మీద ఎంత ఈర్ష్య, ఎంత ద్వేషం, ఎంత కుట్ర, అసలు ఏ న్యాయం లేదు బాబు ఆయన. అట్లా పెద్ద బండరా వేసిపోతే ఆ బండరా దగ్గరికి రాజుగారు ఆ దర్యావేసి వచ్చి అంటున్నాడు. ఏమనంటున్నాడు తెలుసండి? మెల్లని స్వరంతో, దుఃఖమైన స్వరంతో, ఇగో 20 వచనంలో చెప్తున్నాడు. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడంట. అందుకు దానియేలు స్వరం వినబడింది, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని కనుక
ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్దోషమైన వ్యక్తి కోసం దిగొచ్చే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. నేను నిర్దోషిని, నేను ఏ పాపం చేయలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు, నేను దేవునికి ప్రార్థన మాత్రమే చేసి అది నా దేవునికి తెలుసు. కాబట్టి ఇటువంటి నిర్దోషికి అన్యాయం జరగనిచ్చే దేవుడు ఆయన, సర్వలోక న్యాయాధిపతి ఆయన. అన్యాయం జరిగితే ఒప్పుకోడు ఆయన. ఒక నిర్దోషికి ప్రాణాలు తీయాలని భూమి మీద కుట్ర జరిగితే పరలోకమందున్న దేవుడు చలించిపోయి తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించేశాడు, కట్లు కట్టించేశాడు. చూస్తూ ఉన్నాయి సింహాలు కానీ ఏం చేయట్లేదు. ఒక దూత దిగి వచ్చింది, దూత దానియేలు ముందు నిలబడింది, సింహాల నోళ్లు మూయించేసింది. మన ఇంట్లో ఒక పిల్లి చూసినట్టు, ఒక కుక్క చూసినట్టు, పెంచుకున్న కుక్క చూసినట్టు చూస్తూ ఉన్నాయి. రాత్రంతా అలాగే చూస్తూ ఉన్నాయి. బా, ఎంత గొప్ప ధన్యత అండి. మానవుడు ఏంటి, సింహం ఏంటి, సింహం ముందు కనబడితే అసలు పులిహోర పొట్లం చేసేస్తాయి. సింహాలేంటి, ఎన్ని సింహాలు వచ్చాయో. సింహాల బోనులో దానియేలు నాకు తెలిసి నైట్ అంతా కూడా ప్రార్థన చేసి ఉంటాడు ఆయన. దానియేలు చెప్తున్నాడు, నేను నిర్దోషినని నా దేవునికి తెలుసు కాబట్టి దూతను పంపించే వాళ్ళ నోళ్ళు ముంచాడని. ఆ మాట తెలుసుకునే దానియేలు స్వరం వినగానే ఊపు వచ్చేసింది రాజుగారికి, ఇంకా బలం వచ్చేసింది, శక్తి వచ్చేసింది, 1000 ఏనుగుల బలం వచ్చింది ఒకేసారి. బా, నిర్దోషి చావలేదు. నేను అనుకున్నట్టు అతను దేవుడు అతను రక్షించాడు. నేను అనుకున్న నా చేత ఏ కుట్ర చేయించాలనుకున్నారో అది ఫలించలేదని ఆయన తెలిసిపోయి ఆ సంతోషంతో రాజుగారు ఏమంటున్నారో తెలుసండి. రాజు సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని చెప్పి ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతను తన దేవుని యందు భయభక్తులు గలవాడై నందున అతనికి ఏ హానియు కలుగు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుష్యులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. ఏమంటే రాజు ఆ దానియేలును బయటికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఏంటి, ఎందుకు జరిగింది ఇది ఇలాగా అని కనుక్కుంటే ఈ బ్యాచ్ బయటపడింది అనమాట. ఈ బ్యాచ్ చేసిన కుట్ర, దానియేలును చంపాలని, దానియేలును లేకుండా చేయాలని, ఆ స్థానాన్ని మేము తీసుకోవాలని, ఆ ముఖ్యమైన స్థానం మాకే రావాలని ఈ 120 మంది, ఈ ముగ్గురు వీళ్ళందరూ కూడబలుకొని చేసిన కుట్ర అని రాజుగారికి తెలిసిన తర్వాత మహా ఉద్రేకుడై రౌద్రము కలిగి ప్రచండమైన కోపం వచ్చి అదే రాజుగారికి ఏం చేశాడు తెలుసా, వీళ్ళ మీద నింద మోపిన మొత్తాన్ని, బ్యాచ్ మొత్తాన్ని తొలుకురా. వాళ్ళకి ఇంకో శిక్ష అంటే తెలుసు, అసలు వాళ్ళే కాదు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు మొత్తం తొడుగుండండి. నువ్వు చేసిన పాపం, వీళ్ళు చేసిన పాపం చివరికి ఏడదాకపోయిందో తెలుసా, వీళ్ళ భార్యల వరకు విస్తరించింది, వీళ్ళ బిడ్డల వరకు విస్తరించింది. ఇది ఎంత బాధ, ఎంతో శ్రమ తెలుసు. ఇంక చూడు, ఇక వీళ్ళ స్థానం కోసం, పొజిషన్ కోసం, సీటు కోసం చూస్తే అసలు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అసలు వచ్చింది. ఇంకో మొత్తాన్ని తీసుకెళ్లి పెట్టేశారు లోపల. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడు, ఎవడి కోసం సింహము బోను ఏర్పాటు చేయించారో అందులోకి ఇల్లే వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, యథార్థవంతులకు వ్యతిరేకంగా, నిస్వార్థపరులకు వ్యతిరేకంగా మనం కుట్రలు పన్ని వాళ్ళను మోసం చేయాలని, అవమానపరచాలని, వాళ్ళని దెబ్బకొట్టాలని మనం ప్రయత్నం చేస్తే వాళ్ళ తరపున దేవుడు పోరాటం చేస్తాడు. ఆ శాపం నీకే కాదు, నీ కుటుంబాన్ని కూడా చుట్టుకుంటుంది. నీవు తవ్విన గుంటలో నీవే పడిపోతావు. వాళ్ళు లోపల వేసేసిన వెంటనే రాత్రంతా ఆకలితో ఉన్నాయి కదా పాపం సింహాలన్నీ, దానిని చూస్తున్నాయి కదా, తెలియదు కదా ఏం జరిగిందో తెలుసండి అక్కడ. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసేది. కర్ర నవలేసి పౌడర్ లెక్క మార్చేసింది అనమాట. ఎముకలను కూడా విడిచిపెట్టలేదు. మాంసం తినేసి ఎముకలు వదిలేస్తాయి సాధారణంగా, కానీ బాగా ఆకలి మీద ఉన్నాయిగా, ఎముకల్ని సహా
పౌడర్ చేసేసి పొడి చేసేసి పడేసింది. ఎంత ఘోరమైన పాపాన్ని మూట కట్టుకున్నారు చూసారా. ఈ లోకంలో మనుషులందరూ అంతేనండి. దేవుని బిడ్డల జోలికి వస్తే, యథార్థవంతుల జోలికి వస్తే, అమాయకుల జోలికి వస్తే వాడికి అధికారం లేకపోవచ్చు, వాడికి ధనబలం లేకపోవచ్చు, మంది బలం లేకపోవచ్చు, వాడి వెనకాల ఎవరు లేరనుకొని కుట్ర చేయొచ్చు, కానీ వాడి వెనకాల కనిపించిన దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల జోలికి వచ్చిన ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు. ఇది దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, లోక చరిత్ర ఇది. దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలు ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినవాడుతో సమానం. దేవుని బిడ్డల చుట్టూ ఆయన రక్షణ ఉంటుంది. నీతిమంతులను కాపాడతానని వాగ్దానం చేశాడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. అవునని కాదని చెప్పే దేవుడు కాదు ఆయన. అందుకే దిగి వచ్చాడు, ఆయన రక్షించాడు. దానియేలు వల్ల మరలా ఒకప్పుడు నెబుకద్నెజరు రాజుకి కలభావం చెప్పడం వల్ల దానియేలు దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం ఇచ్చాడు అందరి ముందు. ఇప్పుడు దర్యావేషు రాజు ముందు మరొకసారి నిరూపించుకున్నాడు తన దేవుని బిడ్డని నిర్దోషినని. అప్పుడు రాజుగారి మరలా ఆయన్ని పొగిడాడు. ఏమని పొగిడాడు తెలుసా? అప్పుడు రాజుకు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రం ఆయన భాష మాట్లాడే వారికి ఇలాగ వ్రాయించాను. మీ క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఎవరంట ఆయన? జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరలోకమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేయవాడు ఆయనే. సింహముల నోట నుండి దానిని రక్షించింది ఆయనే. ఆయన రాసించి ఈసారి ఈ శాసనం చేసి చట్టం చేసి ప్రపంచ ప్రజల మొత్తానికి ఉత్తరాలు వేశారు. దానిని రక్షించింది ఎవరనుకుంటున్నారు? జీవము కలిగిన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన యుగయుగాలు ఉండే దేవుడు. ఆయన రాజ్యానికి అంతం లేదు. తనను నమ్మిన వారి పట్ల ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అని ఇక్కడ దర్యావేషు రాజు కూడా దానియేలు చేసిన ఆ కార్యాన్ని బట్టి, దానియేలు విషయంలో జరిగిన ఆ గొప్ప అద్భుతాన్ని బట్టి దేవుని నామం ఘనపరచబడింది, స్తుతించబడింది. అదే కనుక ఆ రోజు దానియేలు రాజాజ్ఞకు భయపడి అయ్యో నన్ను సింహాల ఓన్లో వేసేస్తారేమో అనుకొని ప్రార్థన మానేసుకొని ఉంటే దేవుని నామానికి మహిమ వచ్చేదా? ఆ రాజుగారు దేవుడే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు అని చెప్పేవాడా? అక్కడ కార్యం జరిగేది కాదు. దేవుని నామం స్తుతించబడేది కాదు. ఆ రోజు దానియేలు దేవుని నామానికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచాడు. ఈరోజు మనం కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా నిన్ను బట్టి దేవుని నామం 10 మందిలో ఘనపరచబడాలి. అలాంటి కార్యాన్ని నువ్వు చేయాలి భూమి మీద. అలా నువ్వు నిలబడాలి దేవుని కోసం. పరిస్థితులకు తగ్గట్లుగా ఊసర వెళ్ళి మార్చుకున్నట్టుగా నీ రంగు మార్చుకొని బ్రతకకూడదు. అదే నీతి, అదే పరిశుద్ధత, అదే యథార్థత. ఎన్ని కష్టాలు వచ్చినా, గొంతు మీద కత్తి పెట్టినా కూడా యేసయ్య కోసం నిలబడిన రోజు యేసయ్య ఘనపరచబడతాడు. పరలోక రాజ్యంలో నీకు బహుమానం ఉంటుంది. కాబట్టి మనం అందరం దానియేలు వలె ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన కోసం ప్రాణాలు ఇచ్చే వారంగా మనం ఉండాలనేదే మనం ఈ 6వ అధ్యాయం నుంచి నేర్చుకునేటువంటి పాఠం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.